ఇందాక నేను యశ్మేనాను తనుజ. సో తనుజాలో ఈ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటే ఇంకా కళ్యాణ్ విషయం ఎటువంటి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చేసే ప్రయత్నం చేద్దాం. అది కంటిన్యూ చేసే ముందు పీసీఆర్ ఇంకెవరైనా లైవ్లో కాలర్స్ ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి. సో మీరెవరైనా ఇవాళతో లాస్ట్, ఇక రేపటికల్లా ఇక అనౌన్స్ అవుతుంది ఎవరు $5 ఎవరు కప్ గెలిచారనేది. మీలో ఎవరైనా మీ అభిప్రాయం కూడా చెప్పాలి, మీ సపోర్ట్ను కూడా ఎక్స్టెండ్ చేయాలంటే కాల్ చేసే ప్రయత్నం చేయండి. సో నా దగ్గర కళ్యాణ్కి సంబంధించి పాజిటివ్ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో సిక్కోలు చిన్నోడు అంటే శ్రీకాకుళంకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన లోకలర్గా ఆయనకి బ్రాండ్ ఉంది. సో తెలుగువాడు, ఇది ఒకటి కూడా పాజిటివ్ అంశంగా ఉంది. ఆర్మీ జోన్ చాలా ప్లస్ పాయింట్గా మారింది. ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్, హ్యూజ్ రెస్పెక్ట్ ఉంటుంది ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళంటే, అది కూడా కళ్యాణ్కి చాలా పాజిటివ్ అయింది. సో అగ్ని పరీక్షలో గెలిచాడు కామనర్గా. అగ్ని పరీక్షలో ఆయన వచ్చినప్పుడు అక్కడ నుంచి ఆయన కొంత ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది. కామనర్గా ఉంటూనే ఆర్మీ పర్సన్ నుంచి కామనర్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇవ్వాలని చెప్పి అగ్ని పరీక్షలో తన ఆడిన టాస్క్లు, తన మాటలు, తన జోక్స్, తన యాక్టివిటీస్ అన్ని కూడా అప్పటి నుంచే తన కొంత ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసింది. ఇక నో ఎక్స్ట్రాస్, ఎంత మాట్లాడు అంతే మాట్లాడతారు, ఎక్కువ మాట్లాడు. నా పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను, పాయింట్ నేను చెప్పేస్తాను. అంతేగాని ఓవర్ యాక్షన్ చేయడాలు, కావాలని ఇంటెన్షనల్గా ఏదైనా క్రియేట్ చేయడాలు, ఒక హిడెన్ ఎజెండా ఏది ఉండదు. ఏదైనా ఓపెన్గా సింపుల్గా మాట్లాడేసే ఒక నేచర్ తనలో చాలా మందికి కూడా నచ్చిన మాట. ఇక నెగిటివ్స్ ఏమున్నాయంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్తో వచ్చాడు. ఇది నెగిటివ్ అని కాదు, బట్ యాజ్ బిగ్ బాస్ సీజన్స్లో కంటెస్టెంట్స్గా వెళ్తున్న వారికి అయితే డెఫినెట్గా ఒకవేళ ఈయనే కనుక ఒక టాప్ రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటే మంచి పిఆర్టీ మెయింటైన్ చేసుకునేవాడు. సో ఇప్పుడు ఆయన కొంత ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది కాబట్టి చాలామంది ప్రోగా రావాలని చెప్పి వచ్చారు. తనంతట తానే వచ్చి కొంతమంది దాన్ని మనీగా కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తూ పిఆర్లు వచ్చారేమో, కానీ ఇనిషియల్గా తనకి ఎటువంటి పిఆర్ లేదు. చాలా గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, చాలా లో గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అది ఆయనకి కొంత పిఆర్ విషయంలో నెగిటివ్ అయింది. నెక్స్ట్ బిగ్ బాస్లో ఎంటర్ అయ్యాక చేంజ్ అయ్యాడు. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష వరకు ఆయన కొంత ఫన్నీగా లేకపోతే కొంత సింపుల్గా ఉన్న వ్యక్తి బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత చేంజ్ అయిపోయాడు కంప్లీట్గా. సో చేంజ్ ఇన్ ద సెన్స్ ఆయన కొంత ఆరోగెంట్గా, స్ట్రిక్ట్గా ఉండేవాడుగా ఫస్ట్ ఫన్నీగా కనిపించాడు. అగ్ని పరీక్షకు వచ్చారు కొంత ఫన్నీగా కనిపించినప్పటికీ ఆ తర్వాత కొంత చేంజ్ కనిపించింది తనలో. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మొదటి నుంచి కూడా ఈ స్థాయిలో లేకపోవడం. ఇనిషియల్గా ఫస్ట్ 1, 2, 3, 4 వీక్స్ వరకు కూడా కొంత నార్మల్గానే, అంటే ఎక్కువ కంటెస్టెంట్స్ ఉన్న మూలంగా ఆయన ఫేడ్ అవుట్ అయిపోయాడో తెలియదు, లేదు ఆయన పర్ఫామ్ చేయలేదు కాబట్టి అంత ఫెమిలియర్ కాలేకపోయాడో తెలియదు. బట్ కొంత ఈ స్థాయిలో అయితే ఆయనకి పర్ఫార్మెన్స్ చూపించలేకపోవడం, ఆయన స్క్రీన్ స్పేస్ దొరకపోవడం కనిపించింది. బట్ కంపారిటివ్లీ ఇక్కడ మనం కళ్యాణ్ అండ్ తనుజ కంపేర్ చేస్తున్నాం కాబట్టి తనుజకి ఫస్ట్ నుంచి మంచి స్క్రీన్ స్పేస్ ఉంది, ఫస్ట్ నుంచి ఇదే పర్ఫార్మెన్స్ కొనసాగిస్తూ వచ్చింది. అలా అని చెప్పి హైప్కి వెళ్ళింది, అలా డౌన్ అయింది కూడా లేదు. కామన్గా నార్మల్గా ఒకే ట్రాక్ మెయింటైన్ చేస్తూ వచ్చింది తనుజ. కానీ కళ్యాణ్ విషయంలో ఫస్ట్లో పర్ఫామ్ ఎక్కువగా చేయలేకపోయాడు అనేది అందరిలో ఆయన విషయంలో నెగిటివ్గా వినిపిస్తున్నమాట. ఇంకా పాజిటివ్స్ ఉన్నాయి కళ్యాణ్ విషయంలో, ఒకసారి మళ్ళీ పాజిటివ్స్ చూద్దాం. సో నెక్స్ట్ ప్లీజ్. సో నెక్స్ట్ ఫస్ట్లో డల్ బాయ్గా ఉండడం. సో ఫస్ట్లో చాలా కామ్ అండ్ ప్లెజెంట్గా ఆయన ఉండడంతో అది కూడా కొంత పాజిటివ్గా మారింది. అంటే ముందే మరీ ఓవర్ యాక్ట్ చేసి రకరకాల ట్రాకులు మెయింటైన్ చేయాలి, ఏదో గేమ్ ఆడాలని చెప్పి తాపత్రయపడకుండా చాలా కామ్ అండ్ ప్లెజెంట్గా ఉండి సడన్గా ఒకసారిగా ఆయనకి హైప్ అంటే గ్రాఫ్ ఇలా పెరుగుతూ వచ్చింది. సో ఒక ఫస్ట్ స్టార్టింగ్లోనే కనుక టాప్లో ఉండి ఆయన గ్రాఫ్ కనుక ఉండి ఉంటే అది మెయింటైన్ చేయడం కష్టమయ్యేది. అలా అని చెప్పి దాన్ని కొంత డౌన్ఫాల్ దిశగానే వెళ్ళేది. కానీ ఫస్ట్లో చాలా కామ్ అండ్ డల్ బాయ్గా ఉండడం కూడా పాజిటివ్గా ఆయనకు మారిన పరిస్థితి. ఇక రన్నింగ్లో రేసర్ ప్రతి దాంట్లో కూడా డెఫినెట్గా ఆయన తన ఒక మంచి గేమర్గానే రేస్ గుర్రంలా దూసుకొచ్చారు. ఎక్కడ కూడా టాస్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. సో టాప్లోకి వెళ్ళడం ఒక మంచి కలిసి వచ్చిన అంశం. అంటే నేను చెప్పాను ఇందాక గ్రాఫ్ ఇలా పైకి వెళ్ళింది. సో కానీ ఎక్కడ కూడా ఫస్ట్లోనే టాప్లో కనుక ఉంటే అది సస్టైన్ చేయడం ఇబ్బంది అయ్యేది. అలా అని చెప్పి కొంత ఇబ్బంది పడేవాడు. కానీ డౌన్ టు అప్వర్డ్స్ చూడడం అనేది చాలా కలిసి వచ్చిన విషయం. సో టాస్క్లో సూపర్ ఆడతాడు, ఆచితూచి మాట్లాడే వ్యక్తి. నేను స్టార్టింగ్లో చెప్పాను, చాలా ప్లెజెంట్గా కామ్గా ఏం మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడి కట్ ఆఫ్ చేసే వ్యక్తి. ఆచితూచి మాట్లాడుతుంటాడు. ఎక్కడ కాంట్రవర్సీలు మాట్లాడినట్టుగా లేకపోతే ఎవరిపైన తిట్టినట్టుగా. ఒక సందర్భంలో ఏమో రీతితో గొడవ పడ్డాడు, అది కూడా అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చాలా వచ్చిందనే విషయాన్ని తను మళ్ళీ సారీ చెప్పాడు. ది సేమ్ టైం తనని ఎంత ప్లీజ్ చేశాడో ఆ షో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో ఆ రకంగా కూడా జరిగింది. సో నెక్స్ట్ మైనస్లు చూస్తే కనుక స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ. ఇందాక నేను చెప్పినట్టుగా స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ కళ్యాణ్కి. సో డెఫినెట్లీ వెదర్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంగీకరించినా లేకపోయినా కూడా తనుజతో ఉండడం మూలంగా
కళ్యాణ్కి చాలా స్క్రీన్ స్పేస్ దొరికింది. తనుజ కొంత తనతో మాట్లాడే సమయంలో కానివ్వండి, డెఫినెట్గా ఆయన మనసులో ఏమో తెలియదు, బట్ కొంత బిహేవియర్లో అయితే మొన్న రీసెంట్గా ఒక మాట మాట్లాడుకొచ్చిన సమయంలో చివరి ఆఖరణ లైఫ్ లాంగ్ నీలాంటి ఒక వ్యక్తి వస్తే నాకు చాలా బాగుంటుంది అని చెప్పి కళ్యాణ్ మాట్లాడడంతో ఆ తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్య ఒక ట్రాక్ మెయింటైన్ చేస్తున్నారంటగా స్క్రీన్లో అయితే కనిపిస్తోంది. అది కళ్యాణ్ నుంచి ఇనిషియేట్ అనేది కనిపిస్తోంది. సో తనుజాతో ఉన్నాడు కాబట్టి స్క్రీన్ స్పేస్ దొరికింది, లేదంటే స్క్రీన్ స్పేస్ దొరికేది కాదు. సెకండ్ పాయింట్లో తనుజ వెంట పడుతున్నాడన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపించాయి. సో తనుజ వెంట పడుతున్నాడు, తను వద్దని చెప్పినా తన వెంట పడుతున్నాడు రకంగా కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి. ఇక కళ్యాణ్ యూనిక్ స్టైల్ నిల్. డెమాన్ పవన్కి ఒక యూనిక్ స్టైల్ ఉంది. సో తను ఎలా పర్ఫామ్ చేయగలుగుతాడు, తన బాడీ లేకపోతే తన ఫిజిక్, తన ఆడే గేమ్స్తో ఒక యూనిక్ స్టైల్ ఉంది. కానీ కళ్యాణ్కి ఆ యూనిక్ స్టైల్ లేకపోవడం ఒక రీజన్గా కూడా ఉంది. ఇమాన్యుయల్కి ఒక యూనిక్ స్టైల్ ఉంది, సంజనాకి ఒక యూనిక్ స్టైల్ ఉంది, తనుజాకి ఒక యూనిక్ స్టైల్ ఉంది. కానీ ఇక్కడ కళ్యాణ్కి యూనిక్ స్టైల్ లేకపోవడం అనేది బిగ్గెస్ట్ ఒక మైనస్గా కనిపిస్తోంది. సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. కళ్యాణ్కు బోనస్ తనుజాతో స్నేహమే. సో తనుజాతో స్నేహమే కళ్యాణ్కి కొంత అడ్వాంటేజ్గా మారింది. ఇక సోషల్ మీడియా సామాన్యులకి సపోర్ట్. సీరియల్ యాక్ట్రెస్ శ్రీ సత్య, యష్మి లాంటి వాళ్ళు కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేయండి అని చెప్పి క్యాంపెయిన్స్ చేస్తున్నారు అని అంటే కళ్యాణ్కి ఏ స్థాయిలో సపోర్ట్ దొరుకుతుందో అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఈ 1 వీక్ నుంచి కళ్యాణ్కి దొరికిన సపోర్ట్ ఈ కంటెస్టెంట్స్లో ఎవరికీ దొరకలేదు. ఇంతటి స్థాయిలో సీరియల్ యాక్టర్స్ కూడా వచ్చి సపోర్ట్ ఇస్తున్నారంటే గత 8 సీజన్లో ఎక్కడ కూడా ఈ స్థాయిలో క్యాంపెయిన్ జరిగిన దాఖలాలు లేవు. లైవ్లోకి వచ్చి రకంగా సీరియల్ యాక్టర్ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. ఏదో మాట్లాడితే వాళ్ళ పిఆర్ టీమ్స్లో లేకపోతే కొంతమందికి పర్సనల్గా చెప్పేవాళ్ళేమో, లేకపోతే వాళ్ళ టీమ్స్ని మెయింటైన్ చేసే వాళ్ళేమో, కానీ ఇంతటి స్థాయిలో సపోర్ట్ కామన్ మ్యాన్కి అయితే ఎక్కడ దొరకలేదు. సో కళ్యాణ్ ఈజ్ వెరీ లక్కీ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో తను చాలా లక్కీ అని చెప్పాలి. సోషల్ మీడియాలో కానివ్వండి, సామాన్యుల నుంచి, అట్ ది సేమ్ టైం సీరియల్ యాక్టర్స్ కొంతమంది నుంచి కూడా చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ వస్తుంది. ఇక కొన్ని నెగిటివ్స్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో ఆయనకి బజ్ అంటే తనుజ గెలుస్తుంది అని చెప్పి బహుశా వీక్ 10 నుంచే స్టార్ట్ అయిపోయింది. వీక్ 9-10 నుంచే స్టార్ట్ అయిపోయింది కళ్యాణ్ తనుజ విన్నర్ అనేది. సో తనుజ విన్నర్, తనుజ కప్పు గెలుస్తుందని ఆ కప్పు నుంచే బజ్ క్రియేట్ అయింది. కానీ అనుకున్న స్థాయిలో అక్కడ సపోర్ట్ దొరుకుతున్నా ఆ బజ్ క్రియేట్ కాలేదు, కళ్యాణ్ విన్నర్ అనే బజ్ క్రియేట్ కాలేదు. అది కొంత మైనస్గా మారింది. తర్వాత నెగిటివ్గా ఇమాన్యుయల్ జపం. అంటే ఈ మధ్య కాలంలో 2-3 వీక్స్ నుంచి ప్రతి దాంట్లో కూడా ఇమాన్యుయల్ అన్నకు సపోర్ట్ చేస్తున్నా, ఇమాన్యుయల్ అన్న గెలవాలనుకుంటున్నా. ఒకనొక సిచ్యువేషన్లో ఇమాన్యుయల్ ఓడిపోతే కళ్యాణ్ కూడా ఏడ్చాడు. అంటే ఇమాన్యుయల్ జపం చేయడం అనేది ఆయనకి ఇండివిజువల్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇమాన్యుయల్ జపం చేయడం అనేది కళ్యాణ్ విషయంలో కొంత నెగిటివ్గా మారింది. సో కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఓవర్ సాక్రిఫైసింగ్ చేయడం, ఒకరికి సాక్రిఫైస్ చేయడం. అంటే తను ఆల్రెడీ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, ఆ తర్వాత నుంచి సాక్రిఫైసింగ్ అనేది స్టార్ట్ అయింది. అది ఇమాన్యుయల్కి ఇస్తాను, ఇమాన్యుయల్ గెలవాలనుకుంటున్నాను, అంతకంటే ముందు నుంచి కూడా ఇమాన్యుయల్ జపం ఒకటి. ఆ తర్వాత ఇండివిజువల్గా కాన్ఫిడెన్స్ లేకపోవడం ఆయనకి. అంటే హీఈస్ వెల్ క్యాపబుల్ ఆఫ్ ఎవ్రీథింగ్, కానీ తనకు తాను తక్కువగా ఊహించుకుంటున్నాడు అనేది కూడా కళ్యాణ్ విషయంలో చాలామంది మైనస్గా అనుకుంటున్నారు. సో ఇవి ప్లస్ అండ్ మైనస్. సో మీరేమనుకుంటున్నారు? కళ్యాణ్ తనుజాల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీరు మీ అభిప్రాయాన్ని కూడా ఫోన్ రూపంలో మాకు తెలియజేయవచ్చు. సో కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. కళ్యాణ్ తనుజాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిస్తే బాగుంటుందని కామెంట్ చేయండి. బట్ సీరియల్ యాక్ట్రెస్గా యష్మి అండ్ శ్రీ సత్య మాట్లాడిన మాటలు కానివ్వండి, లేదంటే వాళ్ళు లైవ్లో పెట్టి డైరెక్ట్గా తనుజ గురించి మాట్లాడాల్సి వస్తే చాలా వరస్ట్గా ఉంటుందని వాళ్ళు మాట్లాడిన